హాయ్ ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ ఎపిసోడ్ నెంబర్ 11కి స్వాగతం. ఈరోజు డేట్ ఏమొచ్చి ఆగస్టు 3, 2025. టైం చూసినట్లయితే 7 PM అవుతుంది. ఇప్పటి వరకున్న ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఫస్ట్ న్యూస్ చూసినట్లయితే ఈ మెగా డిఎస్సిలో భర్తీ కాని 700 పోస్టులను అయితే ఇచ్చారు. దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ. నేడు రేపు 3వ విడత సర్టిఫికేట్ల పరిశీలన. ఇక్కడ న్యూస్ చూసినట్లయితే ఈ మెగా డిఎస్సిలో ప్రకటించిన 16,347 పోస్టుల్లో అభ్యర్థులు లేక సుమారు 700 పోస్టులు మిగిలే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన సర్టిఫికేట్ల పరిశీలనతో అధికారులైతే ఈ అంచనాకైతే వచ్చారని అయితే మెన్షన్ చేశారు. ఇది ఇలా ఉండగా సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ మొత్తం పూర్తవడంతో మరో 2 రోజులు పట్టే అవకాశం ఉందనైతే ఇచ్చారు. రెండవ విడతలో 627 మంది అభ్యర్థులకు గాను కాల్ లెటర్లు అయితే పంపగా మంగళవారానికి వారిలో 480 మంది అయితే ఈ సర్టిఫికేట్ల పరిశీలనకైతే పూర్తవడం అయితే జరిగింది. బుధవారం అంటే ఈరోజు మధ్యాహ్నానికి రెండో విడత ప్రక్రియ అయితే పూర్తి చేసి సాయంత్రం నుంచి 3వ విడత పరిశీలన అయితే ప్రారంభిస్తారని అయితే పేర్కొన్నారు. మొత్తంగా 15,600 మంది అభ్యర్థులే ఎంపికయ్యే అవకాశం అయితే కనిపిస్తుందని తెలుస్తుంది. మిగిలిన పోస్టులకు తర్వాత డిఎస్సిలో భర్తీ చేస్తారని అయితే మెన్షన్ చేశారు. ఇది ఇలా ఉండగా కొత్తగా ఎంపికైన టీచర్లకు దసరా సెలవుల్లో శిక్షణ ఇవ్వాలని అయితే నిర్ణయించారు. ఈలోపే వారు పాఠశాలకైతే వచ్చే అవకాశం ఉందని అయితే మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక ఎంపికైన వారికి జాబితాలో అయితే ప్రకటించడం అయితే జరుగుతుంది. అనంతరం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి వీటికి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇస్తారని అయితే పేర్కొనడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇక టీచర్లకు టెట్ తప్పనిసరి అయితే ఇచ్చారు. 2009 తర్వాత నియమితులైన వారంతా ఈ టెట్ పరీక్ష అనేది ఉత్తీర్ణులు కావాల్సిందని అయితే సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన న్యూస్ చూసినట్లయితే విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన 2009 తర్వాత నియమితులైన టీచర్లు ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి అయితే ఇచ్చారు. పదోన్నతి పొందాలన్నా టెట్ పాస్ కావాల్సిందని అయితే ఇచ్చారు. ఈ మేరకు తమిళనాడుకు సంబంధించిన కేసులో జస్టిస్ దీపాంకర్ దత్తా అలాగే జస్టిస్ మనోహర్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం అయితే తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. ఈ తీర్పు అనేది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలపై అయితే ప్రభావం చూపుతుందని అయితే తెలుస్తుంది. వీటికి సంబంధించి తెలంగాణ విషయంలో 2012 నుంచి ఈ డిఎస్సికి సంబంధించి టెట్ అయితే అమలవడం అయితే జరుగుతుంది. రాష్ట్రంలో 1.10 లక్షల మంది టీచర్లు ఉండగా వారిలో 30,000 మంది 2 ఏళ్లలోపు టెట్ అయితే పాస్ కావాల్సి అయితే ఉంటుందని పాఠశాల విద్యాశాఖ అయితే పేర్కొనడం అయితే జరిగింది. ఈ నిర్దేశిత గడువులోపు టెట్ అయితే పాస్ కాకుండా వారు ఉద్యోగం అయితే వదులుకోవాల్సిందైతే ఉంటుందని ఇక్కడ ఇచ్చారు. అలాంటి వారిని విధిగా ఉద్యోగ విరమణ చేయించి సంబంధిత బెనిఫిట్స్ ఇవ్వాలని అయితే ప్రభుత్వాలను న్యాయస్థానం అయితే ఆదేశించినట్లయితే తెలుస్తుంది. ఒకవేళ 2009 తర్వాత నియమితులైన పదవి విరమణకు 5 ఏళ్లలోపు సర్వీస్లో ఉంటే వారికి ఈ టెట్ అనేది అవసరం లేదని అయితే ఇచ్చారు. వారు పదోన్నతి పొందాలంటే మాత్రం ఈ టెట్ అనేది పాస్ కావాల్సిందని అయితే పేర్కొనడం అయితే జరిగింది. అయితే 2009 తర్వాత పదోన్నతి పొందిన వారు ఈ టెట్ పేపర్ 2 అనేది ఉత్తీర్ణులు కావాలా లేదా అన్న దానిపై స్పష్టత అయితే ఇంకా రావాల్సి అయితే ఉంది. అలాగే నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఎంటెక్ ఎంఫార్మసీ కౌన్సిలింగ్కు రీషెడ్యూల్ విడుదలనైతే ఇచ్చారు. ఎంటెక్ ఎంఫార్మసీ కోర్సులో గేట్, జీపీఏటీ అలాగే ఏపీ పీజీఈ సెట్కి సంబంధించి అర్హత సాధించిన వారి ప్రవేశాలకు సంబంధించిన రివైజ్డ్ షెడ్యూల్ని అయితే ఉన్నత విద్యామండలి అయితే మంగళవారం విడుదల చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించి తొలిదశ కన్వీనర్ కోటాలో ఎంఫార్మసీ జీపీఏటీ స్కోర్ కార్డులు అయితే అప్లోడ్కు ఈ నెల 5 వరకు రిజిస్ట్రేషన్ గడువు అయితే పొడిగించడం అయితే జరిగింది. 7 నుంచి 10వ తేదీ వరకు వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెసింగ్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 8 నుంచి 11వ తేదీల వరకు వీటికి సంబంధించి ధృవీకరణ పత్రాల పరిశీలన అయితే జరుగుతుంది. అలాగే 13 నుంచి 15 వరకు వీటికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే ఎంపిక చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 16వ తారీఖున వీటికి సంబంధించి వెబ్ ఆప్షన్స్కి ఎడిట్ ఆప్షన్స్ అయితే ఇస్తారు. 18వ తారీఖున వీటికి సంబంధించిన తుది సీట్ల కేటాయింపు అయితే చేయనుంది. 19 నుంచి 22 లోపు విద్యార్థులు కళాశాలలో అయితే రిపోర్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక ఎంటెక్ ఎంఫార్మసీ కోర్సులో ఏపీ పీజీఈ సెట్ అర్హత సాధించిన వారికి ఈ నెల 8 వరకు రిజిస్ట్రేషన్ గడువు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే 9 నుంచి 12వ తేదీ వరకు వీటికి సంబంధించి ధృవీకరణ పత్రాల పరిశీలన అయితే ఉంటుంది. అలాగే 10 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్స్ ఎంపిక ఉంటుంది. అలాగే 15న వీటికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేది ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు. అలాగే 26వ తేదీన వీటికి సంబంధించిన సీట్ల కేటాయింపు అయితే చేయాల్సి అయితే ఉంది.
అలాగే తుది దశలో ఎంటెక్ ఎంఫార్మసీలో గేట్ మరియు జీపీఏటీ అలాగే ఏపీపీజీఈ సెట్లో 3 అర్హత సాధించిన వారికి అక్టోబర్ 1 నుంచి కౌన్సిలింగ్ అయితే వీటికి జరగనుంది. 11న వీటికి సంబంధించిన సీట్లు అయితే భర్తీ చేయనున్నారు. నెక్స్ట్ జాబ్ అప్డేట్ చూసుకున్నట్లయితే చిత్తూరు డిస్ట్రిక్ట్కి సంబంధించిన డిఎడిక్షన్ సెంటర్కి సంబంధించింది. వీటికి సంబంధించిన వేకెన్సీస్ ఒకసారి చూసినట్లయితే సైకియాట్రీ మెడికల్ ఆఫీసర్కి సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉంది. వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది వీడియో పాజ్ చేసి మీరు ఒకసారి చెక్ చేయండి. ఇక వేకెన్సీస్ వివరానికి వస్తే సైకియాట్రీ మెడికల్ ఆఫీసర్కి సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉంది. వీటికి సంబంధించి శాలరీ చూసినట్లయితే 60,000 ఉంటుంది. అలాగే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ కౌన్సిలర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ఒక వేకెన్సీ, అలాగే పీర్ ఎడ్యుకేటర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. అలాగే చౌకీదార్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. అలాగే హౌస్ కీపింగ్ వర్కర్కి సంబంధించి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే యోగా కమ్ డ్యాన్స్, అలాగే మ్యూజిక్, అలాగే ఆర్ట్ థెరపిస్ట్ పార్ట్ టైంకి సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉంది. వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫీజెస్ మీరు చూసినట్లయితే ఓసీ వాళ్ళకు 300 రూపీస్, అలాగే బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 100 రూపీస్ అయితే ఫీజు ఉంటుంది. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఫీజు అయితే ఎగ్జామ్షన్ ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన రిక్రూట్మెంట్ షెడ్యూల్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకు ఈ మంత్ 1వ తారీఖున అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన లాస్ట్ డేట్ చూసినట్లయితే ఈ మంత్ 16th వరకు వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు. 22వ తారీఖున వీటికి సంబంధించిన స్క్రూటినీ అయితే ఉంటుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది 25/9/2025న రిలీజ్ చేస్తారు. వీటికి సంబంధించిన గ్రీవియన్సెస్ అనేది 25 నుంచి అక్టోబర్ 3 వరకు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 8 అక్టోబర్న అయితే రిలీజ్ చేస్తారు. వీటికి సంబంధించిన ఫైనల్ లిస్ట్లోని అబ్జెక్షన్స్ అనేవి 9 అక్టోబర్ నుంచి 10 అక్టోబర్ వరకు అయితే తీసుకుంటారు. వీటికి సంబంధించిన రివైజ్డ్ ఫైనల్ లిస్ట్ అనేది 16 అక్టోబర్ 2025న అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ మీరు చూడాలంటే ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ అయినా chitturu.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ నోటిఫికేషన్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ జాబ్ అప్డేట్ చూసుకున్నట్లయితే NHPCలో 248 జూనియర్ ఇంజనీర్లకు సంబంధించిన నోటిఫికేషన్ గురించి. ఇందులో అసిస్టెంట్ రాజ్భాషా ఆఫీసర్కి సంబంధించి 11 ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి 109 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్కి సంబంధించి 46, మెకానికల్కి సంబంధించి 49, మెకానికల్కి సంబంధించి 49, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించి 17, సూపర్వైజర్ ఐటీకి సంబంధించి 1, సీనియర్ అకౌంటెంట్కి సంబంధించి 10, అలాగే హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి 5 ఖాళీలు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఆన్లైన్లో అయితే వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. వీటికి 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. వీటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీ 2 లాంగ్వేజెస్లో మాత్రమే ఉంటుంది. వీటికి 3 hours అయితే ఉంటుంది. వీటికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే హైదరాబాద్లో మాత్రమే ఉంటుంది. వీటికి సంబంధించిన శాలరీ వివరాలు చూసినట్లయితే రాజ్భాషా ఆఫీసర్కి సంబంధించి 40,000 నుంచి 1,40,000 వరకు ఉంటుంది. జూనియర్ ఇంజనీర్కి సంబంధించి సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించి, అలాగే సూపర్వైజర్ ఐటీ, అలాగే సీనియర్ అకౌంటెంట్లకు సంబంధించి 29,600 నుంచి 1,19,500 అయితే ఉంటుంది. అలాగే హిందీ ట్రాన్స్లేటర్స్కి సంబంధించి 27,000 నుంచి 1,05,000 వరకు వీటికి సంబంధించిన శాలరీస్ అయితే ఉంటాయి. వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్లు చూసినట్లయితే 30 years అయితే దాటకూడదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, అలాగే ఓబీసీ వాళ్ళకు 3 ఏళ్ళు, అలాగే ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే బ్యాంక్ ఛార్జెస్తో కలుపుకొని టోటల్గా 708 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అలాగే ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే లేదు. వీటికి సంబంధించి ఆన్లైన్ లాస్ట్ డేట్ చూసినట్లయితే 1 అక్టోబర్ 2025 వరకు వీటికి సంబంధించి మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ చూసినట్లయితే nhpcindia.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఐసెట్కి సంబంధించిన సెకండ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఎంబీఏ ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ 2025 రెండో విడత కౌన్సిలింగ్కు ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు అనుమతి ఇవ్వడం అయితే జరిగింది. బుధవారం నుంచి వీటికి సంబంధించిన ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. ఐసెట్లో ర్యాంకులు పొందిన విద్యార్థులకు మొదటి విడత కౌన్సిలింగ్లో జూలై 28న అయితే పూర్తయింది. వీటికి సంబంధించిన రెండో విడత అనేది ఆగస్టు 4న ప్రారంభం కావాల్సి ఉండగా ఇది వాయిదా పడడం అయితే జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా MBA MCA కోర్సుల్లో 13,532 సీట్లు భర్తీ కాగా ఇంకా 33,000 సీట్లు అయితే మిగిలి ఉన్నాయని సెట్ కన్వీనర్ ఆచార్య శశి అయితే తెలపడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన అన్ని వివరాలకు ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ అయిన sets.apsche.ap.gov.in అనే వెబ్సైట్ని మీరు చూడాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈరోజుకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ దళాల అధిపతిగా 1994 IAS బ్యాచ్కి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ దళాల అధిపతి చీఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ ఫోర్స్కి సంబంధించి 1994 IFS బ్యాచ్కి చెందిన పివి చలపతిరావు గారు ఆగస్టు 31న నియమితులవ్వడం అయితే జరిగింది. వీటికి సంబంధించి ప్రస్తుత PCPF AK నాయక్ గారు పదవి విరమణ చేయడంతో ఆ స్థానంలో పివి చలపతిరావు గారికి అవకాశం అయితే కల్పించడం అయితే జరిగింది. 2028 జూన్ నెలాఖరు వరకు ఈ పివి చలపతిరావు గారు అయితే ఈ పదవిలో అయితే కొనసాగనున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ అయిన IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వీటికి సంబంధించిన చైర్మన్గా మాజీ ఆర్థిక కార్యదర్శి గారైన అజయ్ సేత్ గారు సెప్టెంబర్ 1న వీటికి సంబంధించి బాధ్యతలు అయితే స్వీకరించడం అయితే జరిగింది. ఈయన కర్ణాటక క్యాడర్కి చెందిన 1987 బ్యాచ్ IAS అధికారి. ఈ అజయ్ సేత్ గారు 2025 జూన్లో ఆర్థిక వ్యవహారాల విభాగ కార్యదర్శిగా పదవి విరమణ చేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు ఉన్న ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే ఇవి. తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.